ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత దారుణంగా ఓడిపోయింది. కేవలం 11 స్థానాలు మాత్రమే పరిమితం అయిపోయింది. అయితే ఆర్ఎం అస్థాన్ లాంటి క్రెడిబిలిటీ ఉన్న సంస్థ వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పింది. దానికి పూర్తి రివర్స్గా జరిగింది. అయితే ఎలక్షన్స్కి ముందు ఆర్ఎం అస్థాన్ TV9తో మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి అత్యంత భయంకరమైన ఆట ఆడబోతున్నాడు. ఒకవేళ ఆటలో అతను సక్సెస్ అయితే దేశం మొత్తం అది ఫాలో అవుతుంది, ఒకవేళ ఫెయిల్ అయితే మాత్రం దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోతాడని ఆర్ఎం అస్థాన్ చెప్పాడు. ఆ పాయింట్ ఏంటంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ ఆధారంగా సీట్ల కేటాయింపు జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఇది అత్యంత ప్రమాదకరమైన ఆట. ఈ ఆటలో గెలిస్తే ఓకే, గెలవకపోతే మాత్రం దారుణమైన స్థితికి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి అని చెప్పాడు. ఆ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఈసారి దారుణమైన దెబ్బని జగన్మోహన్ రెడ్డి కొట్టినట్టు కనపడుతుంది. ఎగ్జాంపుల్గా చూసుకుంటే నరసరావుపేట పార్లమెంటు పరిధిలో రెడ్లు అండ్ కమ్మల ఆధిక్యం ఎక్కువగా కనపడుతుంది. వాళ్ళ ప్రభావమే ఎక్కువగా కనపడుతుంది మిగిలిన క్యాస్ట్లు ఉన్నా సరే. అలాంటి చోట సిట్టింగ్ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలను వదులుకొని నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి పెట్టాడు. అది భారీ మైనస్గా మారిపోయింది. అక్కడ యాదవుల ఓట్లు పోలరైజ్ అవుతాయి అనుకుంటే ఆధిపత్యం ప్రదర్శించే కులాల ఓట్లతో పాటు యాదవుల ఓట్లు కూడా పడినట్టు కనపడలేదు. అలాగే విజయవాడ 3 సీట్లలోనూ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఆధారంగా ఇచ్చారు. కానీ అక్కడ ఎవరి ప్రభావం ఉంటుంది అనే విషయాన్ని పక్కకి పెట్టి ఇచ్చారు. చాలా చోట్ల ఏ కులానికి అధికంగా ఓట్లుంటే ఆ కులానికే సీట్ ఇవ్వడం అనే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేశాడు. నిజానికి ఆ కులానికి అక్కడ ఓట్లున్నా అక్కడ ఆధిపత్యం చెలాయించే కులం వేరేది ఉంటుంది. ఆ కులం చెప్పు చేతల్లోనే ఎక్కువ మంది ఓట్లు వేస్తూ ఉంటారు. అలాంటి ఈక్వేషన్స్కి దూరంగా జగన్మోహన్ రెడ్డి ఈసారి కొత్త క్యాస్ట్ ఈక్వేషన్స్ అనేది తీసుకొచ్చి క్యాస్ట్ల ఆధారంగా సీట్లు కేటాయించాడు. దాదాపుగా 100 సీట్లలో SC ST BCలకి సీట్లు కేటాయించాడు. అయితే రెడ్లు లేదా కమ్మలు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో, వాళ్ళ సంఖ్య తక్కువగా ఉన్న వాళ్ళు ఆధిపత్యం చెలాయించే నియోజకవర్గాల్లో బీసీలకి సీట్లు ఇవ్వడం వల్ల ఆ సీట్లు మెజారిటీ సీట్లు పోగొట్టుకున్నట్టు కనపడుతుంది. సో క్యాస్ట్ ఈక్వేషన్స్తో జగన్మోహన్ రెడ్డి ఆడిన ఆట ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి రివర్స్ కొట్టేసింది. అత్యంత దారుణమైన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇదే విషయాన్ని ఆర్ఎం అస్థాన్ ఎలక్షన్స్కి ముందు కూడా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న ఆట అత్యంత ప్రమాదకరమైంది. ఈ ఆటలో గెలిస్తే ఓకే, గెలవకపోతే దారుణమైన స్థితికి వచ్చేస్తాడని. సో ఇప్పుడు కూడా విపరీతంగా చర్చ జరుగుతున్నదే. 110 స్థానాల దాకా అభ్యర్థులను మార్చడం జగన్మోహన్ రెడ్డికి దారుణమైన పరిస్థితి కారణంగా కనబడుతుంది. సో క్యాస్ట్ ఈక్వేషన్ జోన్కి భవిష్యత్తులో ఏ పార్టీ కూడా వెళ్ళని విధంగా జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు తీర్పు వచ్చినట్టు కనపడుతుంది.